హోంగార్డు సాక్షాత్తు సీఎం ఇంటి ముందు నిరాహార దీక్ష కూర్చునే పరిస్థితికి వెళ్ళింది. ఇంకొక దళిత మహిళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తే ఆవిడకి వెళ్ళి కంప్లైంట్ చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి. ఇంకేంటి నువ్వు మాట్లాడేది? నువ్వేమన్నా మాట్లాడదలుచుకుంటే ఇక్కడికి వచ్చి కోర్టులో మాట్లాడు. అట్లా కాదు, నేను బాబు గారి గురించి, లోకేష్ గురించి, లేకపోతే మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాను అన్నావు అనుకో, బందర్లో విక్టోరియా సీక్రెట్స్ అక్కడ మొదలెట్టుకొని ఈ రోజు వరకు ఏం జరుగుతున్నాయో అన్నీ నేను మాట్లాడతా, ప్రతిరోజు మాట్లాడతాం కాదు, విత్ ప్రూఫ్లు. నీ వెనకాల నీ కౌన్సిలర్లు నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో కూడా నేను ఆడియోలతో సహా బయటకు వదులుతా. అందుకే అన్నీ మూసుకుని మిస్టర్ పెరికేసి అండ్ మై డియర్ పేరుని కృష్ణమూర్తి అలియాస్ కిట్టు, నీ పేరు ఈ రోజు నుంచి పిల్లకేసి, నీ నాన్న పేరు పిరికి కేసి అని చెప్పుకో. SRKR లో చెప్పావు కదా నేను పేరునని కొడుకునని, కాదు పిరికి కేసి కొడుకునని చెప్పుకో. నీ పేరు పిల్లకేసి అని చెప్పుకో. మీరు వచ్చి సమస్య తీసుకోండి, మీకు భయపడేది ఎవడో లేడు. వచ్చి న్యాయానికి కట్టుబడండి, చట్టానికి కట్టుబడండి. లేదు అంటే మీరేం కాదు. అసలు ఓరి పిల్లకేసి నువ్వు ఎవడు పనిరా ఇక్కడ మున్సిపల్ స్టేడియంలకి వీటికి ఓపెన్లు చేయడానికి? గవర్నమెంట్లో ఏంటి నీ స్థాయి? ఏం వైసీపీ నాయకుడు అయితే నువ్వేమన్నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనుకుంటున్నావా? వైసీపీ నాయకత్వాన్ని అడ్డం పెట్టుకుంటే నువ్వు చేసిన అరాచకాలు, నీ వెనకాల ఉన్న పిల్ల గ్యాంగులు చేసిన దౌర్భాగ్యాలు అన్నీ తెలుసు, అన్నీ తోడుతున్నావు.